క్వశ్చన్లు అడగాలి. ఒక్క నిమిషం ఉండండి. మేము రాసుకొని వచ్చాం. అక్కడ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పి పంపించారు ఇవన్నీ అడగమని. మనకి తోటతరణి గారి పద్మశ్రీ తోటతరణి గారు, ఆయన ప్రొడక్షన్ డిజైనింగ్ అంటేనే అమేజింగ్. మరి ఇందులో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నవేంటి? అంటే ఒకటి అన్ని వర్జిన్ లొకేషన్స్ అండి. ఇప్పుడు మీ ఈ తూర్పు కనుమల్లో ఈ డియోమాలి ఆంధ్రప్రదేశ్ సబర్లో ఎవరు షూట్ చేయలేదు. మీ పర్మిషన్ తీసుకొని మేము షూట్ చేయగలిగాము అక్కడ. సో మిగతాది దానికి ఆ వ్యాస్ట్నెస్కి మ్యాచ్ చేస్తా ఎలాగైతేనో ఆ రియల్ లైఫ్ ఉంటుందో దాన్ని తరణి గారు చాలా అబ్సల్యూట్ చాలా బాగా డిజైన్ చేశారండి. దాంతోపాటు వీ గాట్ ఎ బ్యూటిఫుల్ టీమ్ అండి. ఒకవైపు తోటతరణి గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, ప్లస్ ఒక డెకేడ్ పైగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న ఐశ్వర్య గారు, వీళ్ళందరూ ఈ లుక్ రావడానికి డిఓపి కొత్త ఆయన మనోజ్ రెడ్డి కాట్సాని గారు, ద సేమ్ టైం కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఎడిటర్స్ సాగర్ గారు, కొత్త ఎడిటర్స్ చాణక్య అండ్ వెంకట్ అండ్ రామ్ కిషన్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సో ఒక మంచి బ్లెండ్ కుదిరింది అన్నమాట. ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెష్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు చూస్తే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఈయన తెలుగులో స్వీటీ, ఆయన సూపర్ ఎక్స్పీరియన్స్ బట్ తెలుగులో డెబ్యూటెంట్. ఆయనకు ఆల్మోస్ట్ ఫస్ట్ యాజ్ ఎ విలన్. సో ఇది చాలా గమ్మత్తు. ఆయన ఫస్ట్ తెలుగులో మాట్లాడాలన్నమాట. సో ఒక కొత్త వెరీ న్యూ లొకేషన్స్. సో ఆ ఎమోషన్స్ కానీ ఆ సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా కొత్త కుదిరినాయండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవంతా ఎలా డిక్షన్ అలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చిందా జగపతి బాబు గారి క్యారెక్టర్కి? నాకు లేదు. ఓకే, కానీ శీలావతి వాళ్ళకు ఉందండి బేసిక్. మీకు ఓకే కష్టంగా ఉండిందా చాలా నేర్చుకోవడం? ఏం లేదంటే కృష్ణ గారు ఉన్నారు కదా, ఏదో ఒక లైన్ చెప్పండి. చెప్పారు ఇంతకుముందే, ఏది? ఘాటీలకు పెంచడం దాటించడం తెలిస్తే చాలు, బిజినెస్ మీ బతుకులకు సెట్ కాదు. ఏమంటున్నాడు చూడండి, చూద్దాం. నాకు ఎందుకో ఈయన నా గురించి మనసులో కొంతకాలం ఏదో పెట్టుకొని ఇప్పుడు తీర్చేసుకుంటున్నాకేమో అనిపిస్తుంది. అది డైలాగ్ సార్. ఎందుకంటే నీకు మాత్రం నాకు వినపని కూడా వినపడలేదు ఏం చెప్పారు. ఓన్లీ September 5th మాత్రమే వినపడాలని ఇప్పుడు వినిపించకుండా చెప్పారు సార్. ఒక డైలాగ్ మీరు కూడా. September 5th ప్లీజ్ వాచ్ ఇన్ స్క్రీన్. ఈ డైలాగ్ సార్ ఆయన దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ముందు నేను కూడా అడిగాను, విక్రమ్ నువ్వు వస్తున్నావు కదా, ఎవ్రీబడి విల్ ఆస్క్, డెఫినెట్గా సుమా గారు అడుగుతారు, ఒక డైలాగ్ చెప్పు అంటారు. అంటే కృష్ణ అది మాత్రం నేను చేయను అడిగాను. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు ఇంటికి ఎవరు వచ్చినా సరే, విక్రమ్ రా తాతగారు డైలాగ్ చెప్పు, తాతగారు డైలాగ్ చెప్పు. సార్ భలే హింట్ ఇచ్చారు సార్ నాకు. నేను ఇప్పుడు అడుగుతాను శివాజీ గణేశన్ డైలాగ్. She'll be your grandmother now. Sir, not in age. I understand. No, but for respect, I never actually repeat what's there on my work. So మీ వర్క్ వద్దు సార్. Yes, my grandfather's work also. I made the promise then. అది ఇంకా ఎక్కువ రెస్పెక్ట్. పోనీ నీ నాన్నగారి వర్క్, పోనీ అనుష్క గారి వర్క్. మూవీ సరే, అనుష్క గారితో వర్కింగ్ ఎలా ఉందో చెప్పండి. Super. I didn't know her screen name was Anushka. I got to know, I thought her pet name was Sweetie because of the kind of person she was. Correct. And then I found out from her only that her real name is Sweetie. I was like, oh, I thought people are calling you Sweetie because you're very sweet. And I was like, did your parents wait for you to like become 5 years and then find out you're sweet and then made you Sweetie? Or because she's so sweet, like, you know, whatever good things you hear about her, it is all true. And one of the most caring people I've seen. I mean, she's been proving herself for so many years. And she still approaches the scene like a new actor, you know. So that is the kind of respect she gives for her work continuously for so many years. So it was just brilliant to work with an artist like that. Yeah, we are also waiting to see her. ఎందుకంటే ఆవిడ సినిమా వచ్చి ఇప్పటికీ నాకు తెలిసి 2 years అయ్యింది, మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి. సో అందుకని మేము అందరం వెయిట్ చేస్తున్నాం అనుష్క గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూడడానికి. రియల్లీ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్. స్వీటీ టు ఘాటీ అనమాట ఈ రౌండ్ పేరు. స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. ఆ రౌండ్లో స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. కృషి గారు చెప్పండి, మీకు జనరలీ వాట్ మేక్స్ యూ స్మైల్. స్వీటీ అన్న మీకు తెలిసిందే యాక్చువల్లీ, ఒకసారి నవ్వు వచ్చిందంటే ఆగదన్నమాట. అవును, ఒకసారి నా షోలో ఇంకా అది కంటిన్యూస్ రీ రికార్డింగ్లో నడుస్తూనే ఉంటుంది. అండ్ నాకేంటంటే సరోజ, వేదంలో సరోజ నుంచి ఇప్పుడు దాకా తను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే స్వీట్గా, ఇంకా మంచిగా చెప్పాలంటే
అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అంటే సూపర్ స్టార్ ఒక ఇండియా లెవెల్లో అంత స్టార్డమ్ వచ్చి యాక్టర్గా చాలా ఎవల్యూట్ అయింది ఇప్పుడు అరుంధతి నుంచి ఇప్పుడు దాకా. అండ్ అట్ ద సేమ్ టైం మనిషిగా అంతే అందంగా చక్కగా అది అన్ని విత్ హర్ ఓన్ ఇన్నర్ సోల్ అలాగే ఉందండి. సో స్వీట్ని తలుచుకుంటే నవ్వు వచ్చింది. ఓకే, మీకు జనరల్లీ దేనికి నవ్వు వస్తుంది? జనరల్లీ అంటే అనుష్క గారు అని కాకుండా వాట్ మేక్స్ యూ స్మైల్? చెప్పు సుమా గారు షో దానికోసం. పర్వాలేదు, ఈరోజు మనం ఘాటి. ఇది మిమ్మల్ని చూడగానే అసలు భలే నవ్వొచ్చింది. మీరు కామెడీ కనిపిస్తున్నాను నేను. కాదు, వీఆర్ ఇంత షార్ట్ టైంలో మీకు పట్టేసుకొని ఆ ఘాటి లుక్లో రావడము, ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ యూ గివ్. ఇదే ఒరిజినల్ లుక్. ఇలాగే తిరుగుతుంటాను నేను కూడా, పార్ట్ టైం వెళ్ళిపోతుంటాను. కొంచెం సరుకు తీసుకొని వచ్చి సరికొద్దు మనకి, సరికొద్దు. సో వాట్ మేక్స్ యూ స్మైల్ జనరల్లీ? ఎప్పుడైనా బాగా స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు? నేను వాచ్ ఫ్రెండ్స్ అలాట్. నైస్, వెరీ నైస్. అంటే దానికి జనరేషన్స్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. వెన్ ఎవర్ యూ వాచ్ యూ ఫీల్ స్ట్రెస్ టూ మచ్ వర్క్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ పెట్టుకొని చూస్తాను. ఓకే, అప్పుడప్పుడు నా షో కూడా పెట్టుకొని చూడండి, రిలాక్స్డ్గానే ఫీల్ అవుతారు. ఒక్క నా షో చూడకూడదు ఎవరంటే మా ఆయనకి మళ్ళీ టెన్షన్ అవుతుంది. మీది ఏ షో? సుమారు ఎన్ని షోలు ఉన్నాయి? ఏది ఇలా పెడుతుంటే నేను వస్తూనే ఉంటాను, అదొక చిరాకు ఆయనకి. షో ఎంత షో ఉంటుందా? ఇంట్లో లేదు సార్, అందుకే బయటకు వచ్చేస్తున్నాను షోలన్నీ. సూపర్. మీరు? వాట్ మేక్స్ మై లైఫ్. వా, ఇది చాలా డైరెక్ట్ చెప్పారు, అది ఆయనే రాశారు. అంటే ఒక చింతపండు హోల్సేల్ అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడికి వస్తే జీవితం కూడా చింతపండు లాంటిది ఎప్పుడు అంటాడు. దాని తర్వాత కంప్లీట్ చేయాలి. చెప్పండి ఏ రకంగా ఇప్పుడు కంప్లీట్ చేయండి. అంటే జీవితంలో పిండి పిసికేస్తారు, తిప్పి తీసేస్తారు, తీసి పాడేస్తారు. నీ ఇష్టం ఏదిగా ఉంటుంది, అది ఏది కాదు. ఇదేది కాదా? సరే, కామెంట్స్ లో పెట్టండి, జీవితం కూడా చింతపండు లాంటిది. ఈ డైలాగ్ సినిమాలో ఉంది. ఓకే, సో పిల్లర్ లాగా చెప్పేశారు. అదే, మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు సినిమాలో చూడండి ఏ కాంటెక్స్ట్ లో వచ్చిందో. ఓకే, సో ఇప్పుడు వాట్ మేక్స్ యూ స్మైల్ అయిపోయింది అంటే స్వీటీ అయింది, ఇప్పుడు ఘాటి. వాట్ మేక్స్ యూ ఇరిటేటెడ్ అండ్ యాంగ్రీ, అజిటేటెడ్? కోపం. లేకపోతే బాబు గారు మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? నాకు తెలిసి మీకు ఫేక్ పీపుల్ని చూస్తే కోపం వస్తుంది. నాలాగా న్యాచురల్గా ఉండాలి అందరూ. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కూడా కరెక్ట్. మీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే జీవితం చింతపండు లాంటిది కాదు. ఫిక్స్ అయిపోయింది. అది నువ్వు చెప్పిందే కదా, నేను చెప్పాను. లేదు, మెట్ల మీద వస్తా మీరు అడిగారు ఏదో. సరే, నేనే. సో మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? ఘాటుగా రావట్లేదా సార్ ఈ మధ్య? ఒకసారి మన ల్యాబ్లో ఏమైనా చెక్ చేయించుకున్నాం. ల్యాబ్కి వెళ్ళి బదులు కొట్టేశాడు కాబట్టి సినిమాలో. ఓహో, యు డిస్ట్రాయిడ్ యువర్ ల్యాబ్. ఫుల్ స్టోరీ. కోపం వచ్చేంత వర్త్ ఏం లేదు. సో కోపం అంటే పోనీ ఒకప్పుడు రోజుల్లో ఇరిటేషన్ రావచ్చు కానీ కోపం ఓకే అంతే. అప్పట్లో కూడా అంటే మీరు అప్పుడు కోపం అంటే మినిమం 40 నిమిషాలు కొట్టాలి అట్లా ఉంటుంది. ఓకే, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా అది రెడ్యూస్ అవుతూ వచ్చింది. అది వయసు అయిపోయిందా? జీవితం సార్ అంతే, చింతపండు. మీకు ఘాటీలోనా? అది ఘాటీలో, కానీ రియల్ లైఫ్లో మీకు కోపం రాదా? వస్తుంది. ఘాటీ సినిమాలో డైలాగ్ ఉంటుంది, గణేష్ గారు చెప్తారు, కుందుల్ నాయుడికి కోపం సంవత్సరానికి 2 సార్లే వచ్చింది, కానీ వచ్చిన కోపం 6 నెలలు దాకా ఉంటుంది. అబ్బో, అయితే మొత్తం సంవత్సరం మొత్తం ఉంటుంది అనమాట. వస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి 6 నెలలు ఉంటుంది. భలే ఆయన స్టైల్లో భలే చెప్పారు. నాకు లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మేక్. ఒకటి చెప్పండి, వైరల్ చేద్దాం. ఓకే, కమాన్. నాకు అదే మీరు అన్నట్టు ఫేక్ పీపుల్ మేక్స్ మీ యాంగ్రీ. యా, సో హూ ఆర్ ద లేటెస్ట్ ఫేక్ పీపుల్ మీరు కలిసింది? మై సెల్ఫ్. కెమెరా ముందు వరేలా ఉండాలి కదా, ఐ కాంట్ పిక్ మై సెల్ఫ్. నో. ఓ అలా
ఓకే, మనం అటు ఇటు అన్ని ఒకటేలా ఉంటాం వీళ్ళని ఎందుకు వై షుడ్ వి పాయింట్ సంబడి ఎల్స్, లెట్ మీ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ నో అని చెప్పి, లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళలో ఒకళ్ళ పేరు చెప్దాం అనుకున్నారు మీరు, అవకాశం లేదు కాబట్టి. సార్, డూ యూ ఆల్సో గెట్? Yeah, natural, no? Human only, right? I think today's the speed at which the wrong news travels, that irritates me a lot. And we live in a medium where we like to hear the validation that a movie is good, but at the same time, there is also a certain kind of paid media that is made to talk negative about the work that you do. So you have to really know who's saying what. So it's like kind of validation, but at the same time, you should also be happy with where you are. Correct. So it's that balance, no? So that kind of irritates me, that I have to constantly be aware of where I'm standing, what I need to believe. So it's that balance. Yeah. Sometimes irritates. అండ్ అవన్నీ విన్న తర్వాత కూడా అవి ఎఫెక్ట్ చేయకుండా, Yeah, social media is like that. Where you don't know who's coming with what. Somebody takes the phone fully irritated, they'll go rant something, right? So that today's social media, that fake news that travels, no, that's kind of hard to contain. By the time you come out and say it'll be 2 years, and then somebody will come ask you, like, what? That happened? Like, you won't even know that there's news about you outside like that. So, yeah. మేము ఘాటీలో అనుకుంటూ ఉంటాం సార్, నిజంగా మీరు ఈ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా రిస్కే సార్. ఎందుకంటే మీ ప్రొఫెషనల్ అందరూ జడ్జ్ చేసేసి అనలైజ్ చేసి మీ గురించి సార్, ఇందులో మా ఇమోషన్స్ అన్నీ, అవునండి. అంటే కోర్ ఇమోషన్ ఏంటంటారు, మేము దేంతో ట్రావెల్ అవ్వబోతున్నాం? ఒక ఇన్నర్ స్ట్రెంత్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఈ కథలో కోర్ ఎమోషన్స్ అంటే ఒక ఘాటీలకి ఒక రెబలియన్, ఒక రివోల్ట్, ఒక వాళ్ళకంటూ ఒక ఇన్నర్ ఫైర్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ మీదకి ఎలా రెబల్ అయ్యారు, ఎలా రివోల్ట్ అయ్యారు అనేది చాలా అందంగా చూపించాము.